అందరికీ నమస్కారం అమ్మ. ఓషన్ ట్రాకర్ యాప్లో ఈకేవైసీ ఫ్యూచర్ ఇన్ బెనిఫిషరీ లాగిన్. సో మనం ఒక ఆధార్తో ఈకేవైసీ చేసుకుంటాము. అనుకోని కారణాల వల్ల ఆ ఈకేవైసీ అయిన పర్సన్ లేనట్లయితే మనం వేరొక ఆధార్ ఈకేవైసీతో చేసుకోవచ్చు. దాన్ని ఈకేవైసీ అంటారు. అది ఎలా చేసుకునే ప్రాసెస్ మనం ఇప్పుడు చూద్దామమ్మా. ప్రాసెస్ ఫర్ ఈకేవైసీ. బెనిఫిషరీ మొబైల్ నెంబర్ ఏదైతే అంగన్వాడీ కేంద్రంలో అప్డేట్ అయిన మొబైల్ నెంబర్తోనే బెనిఫిషరీ లాగిన్ కావడానికి అవకాశం ఉంటుంది. సో మొదటగా స్టెప్ 1, ఓషన్ ట్రాకర్ యాప్లో సిటిజన్ లాగిన్లో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓటీపీ వస్తుంది. లాగిన్ అయిన తర్వాత చేంజ్ ఈకేవైసీ ఆప్షన్ అండ్ రిలేషన్ సెలెక్షన్ ఆప్షన్. వాళ్ళ రిలేషన్షిప్ సెలెక్ట్ చేసుకోవాలమ్మా. ఫాదర్, మదర్, గార్డియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే కింద ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ చేయాలి. ప్రొసీడ్ చేసినప్పుడు రింగ్ ప్రాసెస్ వస్తుంది. సో మనం ఫేస్ని క్యాప్చర్ చేయాలి. ఇక్కడ క్యాప్చర్ చేయాలి ఇక్కడ. సో మనకి ఇక్కడ స్టెప్ 4, 6, 5 చూసినట్టయితే మనకు తెలుస్తుందమ్మా.